ఆపరేటర్ లైబిలిటీ అనేది యాక్చువల్ డ్యామేజ్ బేస్ చేసుకుని కాకుండా ప్లాంట్ సైజ్ బేస్ చేసుకుని ఇచ్చారు. అంతేకాదు ఇంతకంటే ఎక్కువ డ్యామేజ్ జరిగిందనుకోండి, అంటే 3,000 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ డ్యామేజ్ జరిగిందనుకోండి, అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని బేర్ చేస్తుంది అనమాట. ఆ రెస్పాన్సిబిలిటీ సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది అనమాట. దాంతోపాటు ఈ శాంతి బిల్ అనేది ఏదైతే తీసుకొచ్చారో, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా బిల్ ఏదైతే ఉందో, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్లోకి తేవడానికి ప్రయత్నం అనమాట. దాంతోపాటు ఈ బిల్లో ఆపరేటర్స్ లైబిలిటీ అనే మాట వాడారు, సప్లయర్స్ లైబిలిటీ అనే మాట లేదని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సప్లయర్స్ లైబిలిటీ అనేది పూర్తిగా ఎత్తేసారు, కేవలం ఆపరేటర్స్ లైబిలిటీ తీసుకొచ్చారని చెప్పి చాలా మంది అంటున్నారు అనమాట. కాకపోతే భవిష్యత్ అనేది మనకు తెలుసు, ఇండియా ఇస్ అ ట్రాన్స్ఫార్మింగ్ ఎకానమీ, గ్రోయింగ్ ఎకానమీ. ఖచ్చితంగా మనకి ఆయిల్ రిసోర్సెస్, ఎనర్జీ నీడ్స్ ఇవన్నీ అవసరం. ఈ టైంలో న్యూక్లియర్ ఎనర్జీ మీద మనం ఫోకస్ పెడుతున్నాం. న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇన్వైట్ చేస్తున్నాం. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ మీద కూడా మనం ఫోకస్ పెడుతున్నాం అనమాట. ఓవరాల్గా ఈ శాంతి బిల్ అనేది భారతదేశం యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, న్యూక్లియర్ ఎనర్జీ, దీన్ని పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసి ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కూడా అలౌ చేస్తుంది. అసలు ఈ బిల్లుకి శాంతి అని పేరు ఎందుకు పెట్టారు, శాంతి అనే యాక్రోనిమ్ ఎందుకు తీసుకొచ్చారు? మనందరూ తెలుసు, న్యూక్లియర్ ఎనర్జీ అనేది శాంతియుతంగా, అంటే పీస్ఫుల్ పర్పసెస్కి వాడాలి, వినాశనానికి వాడకూడదు, డెస్ట్రాయ్ చేయడానికి వాడకూడదని సూచిస్తూ తెలివిగా దీనికి శాంతి అని పేరు పెట్టారని మనకు అర్థమవుతోంది.